హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు హర్ష గుంటుపల్లి వ్లాగ్స్. ఈరోజు మనం యలమంచిల్ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ యలమంచిల్లో ఎన్డీఏ కూటమి నుంచి ఎంపీ అభ్యర్థి కింద సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా వైసీపీ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యేకి ఎవరికి వేస్తారు, ఎంపీకి ఎవరికి వేస్తారని ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం రండి. అన్న మీ పేరు? నా పేరు బాబ్జీ. యలమంచిల్ స్థానికులేనా మీరు? స్థానికులే. ఎలా ఉంది 5 సంవత్సరాల పాలన? చండాలంగా ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ జేఎస్పీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి నుంచి జనసేన పార్టీ నుంచి సుందరపు విజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉంది? ఇద్దరికి ఎలా ఉండబోతుంది? విజయ్ కుమార్ రావాలని అనుకుంటున్నారు. అంటే కన్నబాబు గారు మరి ఎమ్మెల్యే కదా 5 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా పరిపాలించారంటున్నారు. ఆయన 3 సంవత్సరాలు చేశారు, చాలా ఎక్కువ చేశారు. సరిపోద్ది. ఇంకా ఎంపీగా సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు. ఇటు సైడ్ నుంచి ఏమో బూడి ముత్యాల నాయుడు గారు పోటీ చేస్తున్నారు. సీఎం రమేష్ గారు రావాలి, ఎందుకంటే కేంద్రంలో అలాగా మోడీ లాంటి సమర్థవంతమైన నాయకుడు ఉండాలి కాబట్టి రమేష్ని గెలిపించుకోవడం మన బాధ్యత. అంటే వీళ్ళు అనేది ఏంటంటే వైసీపీ వాళ్ళు కేంద్రంలో ఎవరు వచ్చినా కానీ మాకు ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరుగుద్ది, సో ఎంపీకి ఒకటి ఫ్యాన్కి వేస్తారు, ఒకటి గ్లాసు ఉంటే గ్లాసు, లేకపోతే టీడీపీ ఉంటే టీడీపీకి వేసినా ఎంపీ కన్ఫర్మ్ గెలుస్తాం అంటున్నారు. ఇవాళ పకటకలగా అంటున్నారు కానీ అది జరగని పని. సీఎం రమేష్ గారికి ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? నా వరకైతే 1,00,000 ఓట్ల మెజార్టీ వస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యేకి సుందరపు విజయ్ కుమార్ గారికి ఎంత రావచ్చు? 10,000 పైన మెజార్టీ వస్తుంది. ఎందుకు ఉమ్మడి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? గవర్నమెంట్ అంత బాగా పరిపాలించింది కాబట్టి. అంటే 175 గెలుస్తాం, సంక్షేమ పథకాలన్నీ ఇచ్చాం, బ్రహ్మాండంగా పరిపాలించామని చెప్తున్నారు కదా. నేను చెప్తున్నాను కదా, అలా బాగా పరిపాలించబట్టిగా ఈయన గెలుస్తున్నాడు. అదే అంటే ఎవరు జగన్ గారు గెలుస్తారా లేదా ఎన్డీఏ కూటమి? ఎన్డీఏ కూటమే. ఎన్డీఏ కూటమి వస్తే ఈ సంక్షేమం కంటిన్యూ చేస్తాం, రాష్ట్రాభివృద్ధి చేస్తాం అని చెప్తున్నారు. చేస్తారంటారా? మరీ అంత ఎక్కువ చేయకూడదు. అదే అంటే సంక్షేమాలు ఇవ్వకముందు నిత్యావసరాల రేట్లు కానీ పెట్రోల్ డీజిల్ రేట్లు కానీ రాష్ట్రంలో ఎలా ఉండేవి, సంక్షేమాలు ఇచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఏం టూ మచ్ పెరిగిపోయాయి. అందులో సామాన్యుడు ఎవడో బతకలేకపోతున్నారు. అసలు ఏముంది, ఆటోవాడికి 10,000 ఇచ్చాడు అనుకో, ఆడు వేరే ట్యాక్స్ మీద లాగేస్తున్నాడు కదా డబ్బులు. డీజిల్ పెట్రోల్ తర్వాత వాళ్ళు ఏ టర్మ్ ట్యాక్స్లు అవి ఉన్నాయి కదా, వాటిలో లాగేస్తున్నాడు మొత్తం అంతా. అంటే ఈ పథకాలు ఇచ్చినవి కనపడుతున్నాయి కానీ ఆ మెల్లమెల్లగా 10 రూపాయలు, 100 రూపాయలు, 20 రూపాయలు రోజు లాక్కునే కనపడవు కదా. మరి అది ఓటర్స్ తెలుసుకుంటారంట. డెఫినెట్గా ఓటర్స్ తెలుసుకున్నారు. కంపల్సరీ మీరు జూన్ 4 నుంచి చూస్తారు ఈ ఫలితం. రీసెంట్గా మనం చూసుకుంటే ఒక గువరాయి తగిలింది జగన్మోహన్ రెడ్డి గారికి. అది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కొట్టించారంటున్నారు. ఎంతవరకు వస్తాం? అది కొట్టించారు అన్నది రాజకీయ ఆరోపణ, కానీ అలా కొట్టడం అన్నది కూడా తప్పే. ఎవరంటే అవనదే అది, కానీ వీళ్ళు కొట్టించారన్నది తప్పు. అంత చీప్గా ఎవడో చేయడు. అంటే రీసెంట్గా ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి సభలో స్టిక్కర్ తీస్తారు 2 రోజుల తర్వాత. అసలు అక్కడ కుట్లు పడినట్టు కానీ ఏమీ ఆనవాళ్ళు లేవు. దీన్ని ఎలా చూస్తారు? ఇంకా అది భగవంతుడికే ఆయనకే తెలియాలి. ఇంకా దాని గురించి ఎందుకు మనం అంత మాట్లాడడం వేస్ట్. వైసీపీ ప్రభుత్వానికి 175కి ఎన్ని రావచ్చు అంటారు? నా వరకైతే 25-30 కంటే ఎక్కువ రావు. ఎందుకు అంత తీవ్ర వ్యతిరేకత ఎందుకు ఉంటుంది అంటారు ప్రజల్లో? అంటే సంక్షేమాలు ఇచ్చిందే అంత బాగా పరిపాలించారు వాళ్ళని. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆరోపణలు ఏంటంటే, ప్రధానమైన ఆరోపణలో 2014 నుంచి 19 వరకు వీళ్ళ ఎన్డీఏనే కలిసి వచ్చారు. అప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోయినా మద్దతు ఇచ్చాడు, కానీ వీళ్ళ పరిపాలన అంత బాగాలేదు, నేను వచ్చాక పారదర్శక పాలన, అవినీతి లేని పాలన చేశానంటున్నారు. బాగా చేసాడు. అన్నిట్లోనూ దోపిడీయే. అది ఇసుక కూపంలో కూడా అమ్మేసుకున్నారు వాళ్ళు. ఇక్కడ వర్కులు చేస్తే మాకు ఎట్లా ఇసుక ఇచ్చి ఇసుక కూపలను అమ్మేసుకున్నారు. మళ్ళీ మా బిల్లుల్లో కోస్తారు. అది ఆ కూపలు వాళ్ళు అమ్మేసుకొని అంత బాగా పరిపాలించారు పారదర్శకంగా. జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి 5 మార్కులు అనుకుంటే ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? నేనైతే 0. అన్న మీ పేరు? గణేష్. యలమంచిల్ నియోజకవర్గం ఇది. యలమంచిలే. ఇక్కడ ఎలా ఉండబోతుంది? జనసేన, వైసీపీ? ఇక్కడ జనసేన కూటమి. ఎవరెవరు పోటీ చేస్తున్నారు చెప్పండి. విజయ్ కుమార్, కన్నబాబు. అంటే మరి కన్నబాబు గారు బాగా చేశారు, ఆయన నెగ్గుతారు అంటున్నారు కొంతమంది. నెగ్గలేదు, 1 అయిపోయింది. ఎంపీ క్యాండిడేట్ కింద ఎవరు కోటేస్తారు? ఎంపీ రమేష్, రమేష్ బూడి ముచ్చల్లాడు. అతను ఎవరు తెలియదు. అంటే బూడి ముత్యాల నాయుడు అని ఆయన బ్రహ్మాండంగా పాలిస్తారు, ఆయనకి సీట్ ఇచ్చాం, 175 గెలవాలనే ప్రాసెస్లోనే ఇచ్చామని అంటారు. అతను ఎంపీ కదా, గెలలేడు. అంటే ఇక్కడ ఉన్న నియోజకవర్గ ఎంపీ క్యాండిడేట్ కింద ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని సీట్లు గెలిపించి తీరుతానని చెప్తున్నారంట కదా ముత్యాల నాయుడు గారు. ముందు అతను సీట్ గెలుచుకుంటున్నాడు.
ఇక్కడైతే సుందరపు విజయ్ గారికి ఎలా తెలుసు మీకు వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తి? వ్యక్తిగత మంచిగా కాబట్టి అందరూ విజయకుమార్ అంటున్నారు. అంటే ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? మెజార్టీ 4 వేలు రావచ్చు. ఎంపీకి ఎంత రావచ్చు సీఎం రమేష్ గారు? సీఎం రమేష్కి ఎక్కువ రావచ్చు, 3 లక్షలు రావచ్చు. అంటే అంత మెజార్టీ మరి బీజేపీ అనేది ఇక్కడ లేదు అని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు. బీజేపీకి అక్కడ కావాల్సిందే, మొత్తం అంతా టీడీపీ ఎన్డీఏ కూటమి. అంటే ఎందుకని? అంటే కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళు అయితే చేయగలరు అభివృద్ధి అనుకుంటున్నారా, లేదంటే గతంలో అభివృద్ధి జరిగింది వీళ్ళు వచ్చినా పర్లేదు అనుకుంటున్నారు? అచ్చా అభివృద్ధి అయితే ఇలా చేయగలరు, ఆలోచన చేయగలరు. సీఎం రమేష్ చేయగలరు. గడిచిన 5 సంవత్సరాల అభివృద్ధి ఎలా ఉంది? ఎలా మంచిది? మంత్రి ఏం లేదు, మొన్న ఫ్లైఓవర్ అది ఎలక్షన్ ముందు ఓపెన్ అయింది. ఎలక్షన్ ముందే ఎందుకు ఓపెన్ అయింది? 5 సంవత్సరాల నుంచి ఓట్ల కోసం ఇంకే ఉంది. అంటే రీసెంట్గా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో గొవరాయి పడింది, అది మొత్తం ఎల్లే ప్రతిపక్షాలు చేపించారు అంటున్నారు. ఎంతవరకు వస్తాం? దాని గురించి మనకు తెలియదు, దూరం కాబట్టి. చెప్పండి మీ పేరు. నా పేరు గోవింద్ అండి. చెప్పండి. ఎలా ఉండబోతుంది? సుందరపు విజయ్ గారా లేదంటే వైసీపీ? అయితే సుందర విజయ్ కుమార్ కన్ఫర్మ్ అండి. అది అయితే ఎందుకంటే తెలిసే విషయం. లాస్ట్ టైమే సుందర విజయ్ కుమార్ రావాల్సిందే, కానీ కొంచెం పొరపాట్ల వల్ల రాలేపోయాడు. కనబో కూడా సార్ విజయ్ కుమార్ వస్తారు. అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే క్రాస్ ఓటింగ్ జరుగుద్ది, బీజేపీ కోటి జనసేన కోటి ఇచ్చారు కదా, క్రాస్ ఓటింగ్ జరిగి మళ్ళీ వైసీపీనే వస్తుంది అంటున్నారు. క్రాస్ ఓటింగ్ ఎలా చేసుకున్నా వీళ్ళకి ప్లస్ మైనస్ ఏమీ లేదు. వీళ్ళకి మొత్తం వీళ్ళకి పడిపోవాల్సిందే, ఓటు పడిపోద్ది. అది అపోజిషన్ పాయింట్ మీద ఏమీ పెద్ద లేదు కదా, అపోజిషన్ మీద, అందువల్ల కన్ఫామ్గా అయితే రావచ్చు. ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారిని ఎక్కుతారా లేకపోతే ముత్యాల నాయుడు గారిని ఎక్కుతారా? ఆ ముచ్చలేడు అంటే అంత అవగాహన ఎవరికి తెలియదు. సీఎం రమేష్ అంటే ప్రతి ఒక్కరికి కొడితే ఓపెన్ అవుతుంది, ప్రతి ఒక్కరు తెలుస్తుంది. అందువల్ల సీఎం రమేష్. ఇద్దరిలో అభివృద్ధి ఎలమంచిలో అభివృద్ధి చేయగల క్యాపబిలిటీ ఎవరికైతే ఉంది? విజయ్ కుమార్ అయితే వస్తుంది అనుకుంటున్నాను. అప్పుడెప్పుడు కూడా ఎంపీ కూడా ఉండాలి కాబట్టి ఎంపీకి ఎలా ఉంటుంది? ఎంపీ కూడా సీఎం రమేష్కి. ఇక్కడ గుర్తులు తెలుసా మీకు? 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. మీరు పార్లమెంట్కి ఒకటి, ఎమ్మెల్యేకి ఒకటి వేయాలి. ఎమ్మెల్యే ఓటు ఏమొచ్చి గ్లాసు, పార్లమెంట్కి వచ్చి కమలం. సీఎం రమేష్ది ఎంత మెజార్టీ రావచ్చు సీఎం రమేష్? కొంచెం వస్తుందండి, కొంచెం 2,55,000 ఆ రేంజ్లో వస్తుంది. మరి ఇక్కడ ఆయన పరిస్థితి ఏంటి? ముత్యాల నాయుడు గారి పరిస్థితి? ఇంకా ఆయన మన గురించి అతని గురించి మనకు తెలియదులేండి. సీఎం రమేష్ గారు అయితే మాత్రం కన్ఫర్మ్ వచ్చేస్తారు. బాబాయ్ మీ పేరు? రామారావు. ఇప్పుడు ఎలమంచిలో ఎలక్షన్ జరుగుతుంది. వైసీపీ నుంచి ఎవరు, జనసేన కూటమి నుంచి ఎవరు? వైసీపీ కన్నబాబు, జనసేన సుందర విజయ్ కుమార్. ఇద్దరులో ఎవరికి ఉండబోతుంది? ఇద్దరులో ఎవరికి ఉండబోతుంది ఎక్కువ ఓట్లు మెజారిటీ? ఎక్కువ ఓట్లు అంటే మనం ప్రజెంట్ అంటూ ఏం చెప్పాలి, 2 సమానంగానే ఉన్నాయండి. ఓకే, ఎంపీ క్యాండిడేట్ కింద సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు, అటు సైడ్ నుంచి ముత్యాల నాయుడు గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. ఎలా ఉండబోతుంది? ప్రజెంట్ అయితే వైసీపీ రావచ్చు, స్థానికుడు కాబట్టి. అంటే మరి ఎన్డీఏ కూటమితో ఉన్నాం కదా, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి ఏమన్నా అటు వేసే అవకాశం ఉందా? దానికే ఉందండి, ఎవరో ఒపీనియన్ బట్టి అలా అవ్వచ్చు. అంటే ఎలా ఉండబోతుంది ఎంపీకి? అంటే వన్ సైడ్ ఉంటుందా లేకపోతే దెబ్బ దెబ్బగా ఉండవచ్చు. ఎమ్మెల్యే అది దెబ్బగానే ఉంటుంది. అంటే గడిచిన 5 సంవత్సరాల పాలన ఎలా ఉంది? పాలన అంటే జనాలకు ఒక మాదిరిగా ఉంది, అలాగని మనం పెద్దగా ఏం చెప్పలేము. అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి రాష్ట్రంలో అంటే అభివృద్ధి అని అంటే ఐటీ కంపెనీలు కానీ, పరిశ్రమలు కానీ, క్యాపిటల్స్ కానీ, పోలవరం కానీ ఇలాంటివి ఎలా ఉంది? అలాంటివి ఏమీ లేవు. మరి ఇంకా అభివృద్ధి అంటే పథకాలకు, సంక్షేమ పథకాల గురించి అభివృద్ధి. అది వ్యవసాయం ఉండి, వ్యవసాయం అంటే వ్యవసాయం అన్నారు కాబట్టి రైతులు ధాన్యం వేస్తున్నారు, సకాలంలో డబ్బులు రావట్లేదు, లేకపోతే గిట్టుబాటు ధర లేదు, లేదంటే పంట నష్టపోయిన రైతులకి ఈ బీమా ఇలాంటివి ఇన్సూరెన్స్ రావట్లేదు. దాని మీద మీ ఒపీనియన్? ఇన్సూరెన్స్ కరెక్ట్గానే వస్తుందండి, ఒక్కో టైంలో మాత్రం ఇబ్బంది పెడుతున్నారండి. ధాన్యం వేసిన రైతుల పరిస్థితి, ధాన్యం సకాలంలో డబ్బులు రావట్లేదు అంటున్నారు. దాని మీద ఒపీనియన్ ఏం లేదు. సకాలంలో డబ్బులు వస్తున్నాయి, కాకపోతే ఎవరో ఇబ్బంది పడితే, బ్యాంకులో ఇబ్బంది పడితే చెప్పలేరు. ఓకే బాబు, థ్యాంక్ యూ. ఎక్కడ? ఎలమంచిలి నియోజకవర్గం ఇది. ఇక్కడ సుందరపు విజయ్ కుమార్ గారు ఎన్డీఏ కూటమి నుంచి జనసేన నుంచి పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. వర్మ గారు అంటే ఆయన రాజు గారు పోటీ చేస్తున్నారు, కన్నబాబు గారు. ఎలా ఉండబోతుంది ఇద్దరికి? బాగానే ఉంటుందండి. అంటే ఎవరికి ఉంటుంది ఎక్కువ? ఎవరికి ఉంటుంది అంటే అలాంటి వాళ్ళకి అందులో ఎక్కువగా నేను తిరగను, మరి అనుకోవడం ప్రజలు అనుకోవడం. అంటే మీ చుట్టుపక్కల ఏమనుకుంటున్నారు? అంటే మాని పట్టు కొత్తగా చూద్దామా నేను. విజయ్ కుమార్, సుందరపు విజయ్ కుమార్. అవునవును. మరి సీఎం రమేష్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు, అటు నుంచి ముత్యాల నాయుడు గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరికి ఉండబోతుంది? అది ఇద్దరిలోకి ఏమే మరి, అది కూడా వరవరుగా మాట్లాడుకుంటున్నారు. అంటే సీఎం రమేష్ గారు అంటే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి తరపున కాబట్టి సపోర్ట్ ఉంటుంది, అభివృద్ధి చేస్తాను నియోజకవర్గాలు అన్నీ అంటున్నారు. ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటుంది. అంటే మీ ఓట్లు ఎవరికి వేస్తారు? ఎంపీకి ఎవరికి వేస్తారు, ఎమ్మెల్యేకి ఎవరికి వేస్తారు? మరి సిట్టి సుందర విజయ్ కుమార్ గారు, పాలకల్యాణ్. 2 ఓట్లు వేయాలి, ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి. ఎంపీకి ఎవరికి వేస్తారు? ఎంపీకి మన
గూడు ముత్యాల నాయుడు సీఎం రమేష్ గూడూరు రమేష్ నాయుడు తర్వాత సుందర విజయ్ కుమార్. ఓకే గుర్తులేంటో తెలుసా మీకు? అని గాజు ఏదో గాజు గ్లాస్ గుర్తు ఒకటి ఉంటుంది, కమలం ఒకటి ఉంటుంది, వైసీపీకి ఫ్యాన్ ఉంటుంది. మూడాట్లో ఏట్లకి 2 ఓట్లు వేయాలి. కమలం ఒకటి, కలప ఒకటి, తర్వాత గాజు గ్యాస్ ఒకటి. థ్యాంక్ యూ బాబు. అన్న మీ పేరు? మా పేరు అప్పలరమణ నగిరెడ్డి, ఎలమంచిల్ స్థానికులేనా మీరు? స్థానికం. ఎలా ఉండబోతుంది ఇక్కడ? సుందరపు విజయ్ గారు ఏమో జేఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు, జనసేన పార్టీ నుంచి. అటు నుంచేమో కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది ఇద్దరికి? ఇద్దరికి టక్ ఉంటుందని, కాకపోతే ఒక 5% ఇలాగా వైఎస్ఎస్పీకి వస్తుంది. ఎంపీ అభ్యర్థి కింద సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు, బూడి ముత్యాల నాయుడు గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరికి ఉండబోతుంది? సీఎం అంటే ఇంక మూడు అంటే నాన్ లోకల్ అని ఒకటి కామెంట్ వస్తుంది అన్నది. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ అనేది కావాలి, ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ సపోర్ట్ మాకు ఉంది కాబట్టి నాకు ఓట్లేసి గెలిపించండి అని సీఎం రమేష్ గారు అంటున్నారు. కరెక్ట్, అది అడగడం మంచిది. అది ఎందువల్ల సపోర్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాను కాబట్టి నేను గెలిపించండి, ఆ ప్రభుత్వం కాలు ఉంటే నేను డెవలప్ చేస్తాను అంటున్నారు. అది మీ పేరు? మాణిక్యం, ఎలమంచిల్ నియోజకవర్గం. యలమంచిలి నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ జనసేన హోరాహోరీగా ఉంది. ఎలా ఉండబోతుంది రెండిట్లకి? వైసీపీ జనసేన అంటే ఆల్మోస్ట్ జనసేన టీడీపీ అలయన్స్ బీజేపీ ఉమ్మడి పార్టీ విజయం. అంటే ఇక్కడ అభ్యర్థులు ఎవరు తెలుసా మీకు? తెలుసు, జనసేన సుందర విజయ్ కుమార్ గారు, వైసీపీ కన్నబాబురాజు గారు. ఇద్దరులో ఎవరికి ఉండబోతుంది? విజయ్ కుమార్ గారికి. ఎంపీ క్యాండిడేట్ కింద సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు, బూడి ముత్యాల నాయుడు గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. ఇద్దరులో ఎవరికి ఉండబోతుంది? సీఎం రమేష్ గారికి. ఎందుకంటే బూడి ముత్యాల నాయుడు గారు అప్పుడు ఎక్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన ఏ కార్యక్రమాల్లో చేయలేదు కాబట్టి, ఎందుకంటే సీఎం రమేష్ గారు ప్లస్ హైకమాండ్ నుంచి కూడా ఏమైనా ఫండ్స్ చేయాలని, ఏమైనా కంపెనీలు కానీ డెవలప్మెంట్ చేయాలంటే సీఎం రమేష్ గారే చేస్తారు. అంటే బ్రహ్మాండంగా పాలించాం, 175 నియోజకవర్గాలు మేమే నెగ్గుతాం, ఉపాధి ఏంటి సంక్షేమ పథకాలు ఇచ్చేసాం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. పథకాలు ఇచ్చేస్తే ఏముందన్న, ఎవరి అకౌంట్లోకి పథకాలు ఇచ్చేస్తే ఏముంది? డెవలప్మెంట్ అంటే విలేజ్లో ఏమైనా డెవలప్మెంట్ చేయాలి, టౌన్లో డెవలప్మెంట్ చేయాలి. అవేం లేవు. ఇవాళ అమ్మఒడని ఇచ్చేస్తున్నారు, అకౌంట్లోకి డబ్బులు పడుతున్నాయి, ప్లస్ ఇవే చూస్తున్నారు తప్ప మన విలేజ్ డెవలప్ అయ్యిందా, మన గ్రామానికి ఏమైనా అభివృద్ధి జరిగిందా అన్నది ఎక్కడ లేదు. అంటే గడిచిన 5 సంవత్సరాలు ఎలా ఉంది పాలన? ఎలమంచిల్ నియోజకవర్గం ఎలా ఉంది? దరిద్రంగా ఉంది ఈ 5 సంవత్సరాలు కూడా. గతం బిఫోర్ అంతకుముందు చూసుకుంటే చంద్రబాబు నాయుడు హయాంలో చూసుకుంటే కొద్దిగా డెవలప్మెంట్ కూడా విలేజ్ డెవలప్మెంట్గా జరిగేవి. ఇవాళ స్కీమ్లు, ఈ అధికారంలో స్కీమ్లు ఇచ్చారు, ఎక్కడ ఎవరు కట్టుకోలేని ప్లేస్లో, కొండల్లో అడవుల్లో ఇచ్చారు. ఆ ప్లేస్లోకి ఎవరు వెళ్తారండి? ఉన్న ఒక సిటీలో పట్టాలు ఇచ్చిన వాళ్ళు కొంతమంది కూడా సైట్ చూపించలేదు అంటున్నారు. అది ఎంతవరకు? నిజం, అది ఎవరి సైట్ ఎక్కడుందో తెలియదు. ఇవాళ మా కుక్రాపల్లి విలేజ్లో, మాది యలమంచిలి మున్సిపాలిటీ కుక్రాపల్లి విలేజ్లో మాకు పోలవరం ప్రాజెక్టులో అవతల ఇచ్చారు, కొండల్లో ఇచ్చారు. ఎవరి స్థలం ఉందో ఎక్కడుందో తెలియదు. ఆ ఏరియాలో కరెంట్ ఎట్లా వస్తుందో తెలియదు. ఒక మోటార్లు తీశారు, ఆ మోటార్లు ఎవరు ఎత్తుకెళ్ళారో తెలియదు. ఎవరి స్థలం ఎక్కడుందో తెలియదు. ఒక ఇల్లు కట్టిన వాళ్ళు కూడా లేరు అక్కడ. అంటే ఓవరాల్గా చూసుకుంటే నేను సంక్షేమ పథకాలు అంటూ రాష్ట్ర అభివృద్ధి లేదు అనేది ప్రతిపక్షాలు, అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థులు కానీ చెప్తున్నది ప్రధాన ఆరోపణ వైసీపీ మీద. జగన్ గారు అనేది ఏంటంటే సంక్షేమమే ముఖ్యం, పేద ప్రజలు నేను ఆదుకున్నాను అంటున్నారు. ఎంతవరకు? ఎవరిని ఆదుకున్నారండి? ఎవరిని ఆదుకున్నారు? ఎవరిని ఆదుకోవట్లేదు. అవి ఇవి తాగాట్లు పెడుతున్నారు, సచివాలయాలు తాగాట్లు పెడుతున్నారు, అన్ని తాగాట్లు పెట్టి ఇవాళ తీసుకొచ్చి మన మీద తెచ్చే ప్రతి రూపాయి కూడా అప్పులు తెస్తున్నారు, మన మీద భారం మోపుతుంది అంతే. ఆయన చేసేది ఏం లేదు. అంటే రీసెంట్గా మనం చూసుకుంటే ఒక గులకరాయి ఇచ్చుకుని జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టించారు ప్రతిపక్షాలు అని చెప్పి ఆయన డైరెక్ట్ స్వయంగా ఆయనే చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, రాయి ఎక్కడుందో తెలియట్లేదు అంటున్నారు. అన్నీ తెలిసి రాయి తగిలిందని కాదు, ఇంతకుముందు జరిగిన బాబాయ్ హత్య గురించి తెలిసిందే. అట్లాగే ఏదో ఒకటి ఎలక్షన్ వస్తుంది, ఏదో సీజన్కి ఏదో ఒకటి చూపించాలి. అంటే ఇది కోడికత్తి డ్రామా లాంటిది, ఈ డ్రామా కూడా అని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు ఎక్కువ జరగవచ్చు, ఇంకంతకంటే ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది. అంటే అప్పుడంటే సానుభూతి సెంటిమెంట్ ఓటర్స్ ఎక్కువ జగన్ చేశారు, ఇప్పుడు కూడా అలా చేస్తారా? మరి ఇప్పుడు కూడా అదే కావాలి, లేకపోతే ఎట్లా? కొడుతున్నారు కదా. అంటే ఈసారి కూడా మళ్ళీ జగన్ వస్తాడా? ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూసాం కదా, అట్లా ఉంటుంది. అంటే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అంటారు 2019 లాగా? ఇంకెక్కడ వర్కౌట్ అవుతుంది? మొత్తం కొడుతుంటే వర్కౌట్ అయ్యేది ఏముంది? కొడుతున్నారు కదా మొత్తం. అంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళకంటే ఏ గుర్తులు ఉంటాయో తెలుసు. గ్రౌండ్ లెవెల్లో ఎలా అవగాహన కల్పిస్తున్నారు? క్రాస్ ఓటింగ్ జరిగి మళ్ళీ వైసీపీ ఫ్యాన్కే ఓట్లు పడే అవకాశం ఉంది? లేదు, క్రాస్ ఓటింగ్ అంటూ జరగదు. అప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉంది, ప్రతి ఒక్కరు కూడా అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు అందరికీ తెలుసా మీకు? మాకు గుర్తులు తెలుసు. ఎంపీకి ఎవరికి వేస్తారు, ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యే గాజు గ్లాసు, ఎంపీ కమల పువ్వు. ఓకే, ఎంత మెజారిటీ రావచ్చు అంటారు సీఎం రమేష్ గారు? సీఎం రమేష్ గారి కంటే
మ్యాక్సిమం ఏంటంటే ఈ నియోజకవర్గంలో మేము చెప్పలేం కానీ మాకైతే మ్యాక్సిమం 50 ఏబో వస్తుంది. ఒక ఎమ్మెల్యేకి ఎంత రావచ్చు అంటారు? ఎమ్మెల్యేకి 50 రావచ్చు. థ్యాంక్ యూ. ఓకే. బాబాయ్ మీ పేరు? శంకర కోటేశ్వరరావు. ఎలమంచిల స్థానికులేనా మీరు? ఎలమంచి మా తాతలు కూడా ఎలమంచిలే. ఓకే, ఇప్పుడు ఇక్కడ సుందరపు విజయ్ కుమార్ గారు జేఎస్పీ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎలా ఉండబోతుంది? నా దృష్టిలో అయితే ఈయన బాగుంటుంది, కుమార్ గారు బాగుంటారు. సుందర విజయ్ కుమార్తో బాగుంటుంది. ఎంపీ క్యాండిడేట్ కింద సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు, అటు సైడ్ నుంచి బూడి ముత్యాల నాయుడు గారు పోటీ చేస్తున్నారు. అవును, అంటే అంటే ఇదివరకు ఎప్పుడు బీజేపీ లేదు ఇక్కడ, ఇక్కడైతే అనకాపల్లి మొత్తం లేవు. ఈసారి మరి చంద్రబాబు నాయుడు జనసేన అందరూ కలిసి ఉన్నాయి కాబట్టి సపోర్ట్ చేస్తే మరి అవకాశం ఉంది. మరి కాంబినేషన్ అంటే తప్పదు కదా, మరి అందరు కలిసి తిరుగుతున్నారు కదా. ముగ్గురు కలిపి 3 పార్టీ వాళ్ళు కూడా తిరిగారు, నామినేషన్ వేసుకున్నట్టు కూడా బాగా వచ్చారు, బాగా బాగుంది. దాని మీద కాంగ్రెస్ వెలవెలిపోయింది, రాలేదు. ఇక్కడ మీకు గుర్తులు తెలుసా? మీకు ఏమేమి గుర్తులు ఉంటాయో? నాకేం తెలియదు, ఏది చెప్పంటారు. అంటే ఎమ్మెల్యేకి 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేకి ఎవరికి వేస్తారు, ఎంపీకి ఎవరికి వేస్తారు? ఎమ్మెల్యేకి గాజు గ్లాసు, ఎంపీకి కమలం. ఇంటింటికి కూడా కమలం గుర్తు ఇచ్చారు, గ్లాస్ ఇచ్చారు, చెప్పారు. పాంప్లెట్స్ కూడా ఇచ్చారు, ఇచ్చి పాంప్లెట్స్ వివరాలన్నీ రాశారు. బాగా సర్వీస్ చేస్తున్నారు వాళ్ళు కూడా. మా ఇంటికే నేను వెళ్ళినప్పుడు రాత్రి వెళ్ళబోతుకే ఉన్నాయి ఇంటి దగ్గర. అంటే ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాల పాలన అయితే చూశారు మీరు. అంటే గవర్నమెంట్ చేంజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే అదే గవర్నమెంట్ కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా? నా దృష్టిలో గవర్నమెంట్ చేంజ్ అవుతేనే మారాలి. ఇంచేదంటే ఒక పోలవరం యుద్ధ ప్రతిపాదన కట్టేస్తా అన్నాడు, యుద్ధం లేదు, ఎద్దు లేదు, అదే ఉన్నది. పోనీ కనీసం రాజధాని ఉందంటే అది లేదు, ఓ ఫ్యాక్టరీ అన్నది లేదు. ఉన్నాయి పోకుండా ఉంటే చాలు. ఇంకా బస్ ఛార్జీలు ఏంటి, కరెంట్ ఛార్జీలు ఏంటి, ఇష్టం వచ్చిన పెంచాడు. ఇంక ఉపయోగం ఉంది ప్రజలకి. అలా డబ్బులు వేస్తున్నాడు, చేస్తున్నాడు, అదే చెప్తున్నారు అంతే. నిన్న నామినేషన్ వేయడానికి వచ్చారు కదా వైసీపీ వాళ్ళు, సీఎం రమేష్ గారు అందరూ వచ్చారు. ఎలా ఉంది? వైసీపీకి జనం వచ్చారా, లేకపోతే ఇటు ఏ కూటమికి జనం వచ్చారా? కూటమికి జనం ఎక్కువ వచ్చారు. ఇదంటే ఉదయం 8 గంటల నుంచి వచ్చారు. ఇంకా మేము అంత జనం రారు అనుకొని మేము 11 గంటలకు వచ్చాం గుట్టుకి. ఇంకేంటి మాకు దారి లేదు, అలా గాంధీనగర్ ఇవన్నీ తిరిగి ఇలాగ వచ్చాం. లాస్ట్ని మొత్తం ఆ వీధి ఖాళీ లేక, రోడ్ లేదు, రోడ్ అవ్వలేదు. అవ్వకపోతే ఇంకా ఇటు నుంచి వెళ్ళి అలా ఇన్ని తిరిగి అప్పుడు వచ్చాను గుడిదేకి. చూడబోదు అంత జనమే. ఎలా ఉంది మద్దతు? ఎన్డీఏ కూటమికి మద్దతు ఎలా ఉంది? సీఎం రమేష్ గారికి కానీ, ఇటు సుందరపు విజయ్ కుమార్కి కానీ యలమంచిలిలో యలమంచి సంగతి చూస్తే సుందర విజయ్ కుమార్ గట్టిగా ఉంటుంది, రావచ్చు కూడా, ఇంకా డౌట్ లేదు. పెంచేది కిందసారి సుందర విజయ్ కుమార్ వల్ల పోయింది. 14,000 పెట్టి ఆయన పోయి, ఈయన 2,000 3,000 ఈయన ఓడిపోయాడు. ఆయన విజయ్ కుమార్ లేకపోతే హాయిగా వచ్చింది, తెలుగుదేశం వచ్చినట్లే కదా పోటీ. ఈసారి ఇద్దరు అందరూ కలిసి పోటీ చేస్తాం కాబట్టి గ్యారంటీ ఈసారి. అన్న మీ పేరు? నా పేరు శ్రీనివాస్ యాదవ్ అన్న. శ్రీనివాస్ యాదవ్ అన్న, ఇప్పుడు యలమంచి స్థానికులేనా మీరు? అవునన్న, ఎలమంచి స్థానికులు, 21వ వార్డు. ఓకే, ఇక్కడ ఎలా ఉండబోతుంది? ఎలక్షన్ జరుగుతుంది, సుందరపు విజయ్ గారు పోటీ చేస్తున్నారు, ఒక సైడ్ నుంచి ఏమో వైసీపీ నుంచి కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఓవర్ 1 సైడ్ అన్న, ఇంకా సుందరపు విజయ్ కుమార్ తెలియలేదు ఇంకా. ఓకే, ఎందుకు వారు 1 సైడ్? మరి గతంలో కన్నబాబు గారు ఎమ్మెల్యే కదా మీకు? కన్నబాబు గారు ఎమ్మెల్యేనే, మేము గతంలో కన్నబాబు గారికి కూడా సపోర్ట్ చేస్తాం. ఒక సైడ్ సుందరపు విజయ్ కుమార్ గారిని చూడాలని మాకు కూడా అనిపిస్తుంది. విజయ్ కుమార్ అంటే మాకు ఫస్ట్ నుంచి ఫేవర్ కూడా. ఎలా ఉండబోతుంది? అంటే సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా, మరి సంక్షేమ పథకాలు చూసి ఓట్లు వైసీపీకి వేసే అవకాశం ఉందా? సంక్షేమ పథకాలు అంటే ఆ పథకాలు తీసుకున్న వాళ్ళు వేస్తారో వేయరో, వాళ్ళ అభివృద్ధి. సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ అప్పులు కూడా పెరుగుతున్నాయి కదా రాష్ట్రం నుంచి. మేమే డీజిల్ కొట్టుకోవడానికి ఇప్పుడు 110 రూపాయలు అయిపోయింది డీజిల్. ఇంతవరకు డీజిల్ కొట్టుకుంటే 60 రూపాయలు 70 రూపాయలు అంత ఉండేది గత 2018 వరకు. చూసుకుంటే 100 రూపాయలు అయిపోయింది. ఇవన్నీ ట్రాలీ చేసుకుంటారు కదా జనాలు కూడా. అంటే మీరు రోజుకి ఎన్ని లీటర్లు డీజిల్ వాడతారు? నేను రోజుకు వచ్చేసి ఇంచుమించు ఒక 7-8 లీటర్ వరకు వాడుతాను ఈ ఆటో మీద. గతంలో ఎలా ఉంది రేటు, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు 72 రూపాయలు ఎంత ఉండేది, ఇప్పుడు 99 రూపాయలు. అంటే ఎంత పెరిగింది డీజిల్ రేటు? కొట్టండి 99 అంటే ఇంచుమించు 30 రూపాయలు చిల్లర, 20 రూపాయలు చిల్లర పెరిగింది. అంటే రోజుకి 8 లీటర్లు 10 లీటర్లు వాడుతున్నారు కదా, అంటే రోజుకి 300 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది మీకు. అంటే ఇది మరి రేట్లు పెంచి సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా, పర్లేదు అంటారా? పథకాలు తీసుకున్న వాళ్ళు బాగా ఉన్నారు. ఇప్పుడు పథకాలు తీసుకోకుండా మేము అదనంగా కట్టవలసి వస్తుంది కదా. అంటే
10,000 వేస్తాను అంటున్నాడు కదా ఆటో వాళ్ళకి కూడా. ఆటో వాళ్ళకి వేస్తారు 10,000, అవన్నీ మేము కట్టలేదు, శనలు అవి బోడని కడతాం మేము కూడా. అంటే డీజిల్ రూపంలో చూసుకుంటే రోజుకి 300 ఎక్స్ట్రా అవుతుంది మీకు 10 లీటర్ల డీజిల్ వాడితే. అంటే రోజుకి 300 అంటే నెలకి ఎంత అవుతుంది? 9,000 అవుతుంది. సంవత్సరానికి ఎంత అవుతుంది అంటారు? సంవత్సరానికి 9,000 అంటే నెలకి 1,18,000 అవుతుంది. అంటే సంవత్సరానికి 1,18,000 మీరు కడుతున్నారు, మీకు ఇచ్చేది ఎంత? నాకు ఇచ్చేది సంవత్సరానికి 10,000 ఆటోకి. అది కాకుండా ఆటో డబ్బులే వస్తాయి. నాకు ఊళ్ళో 2 ఎకరాల భూమి ఉంది, 2 ఎకరాల భూమికి రూపాయి రాదు. ఏమైందంటే భూమి ఆన్లైన్లో ఉంది, మా నాన్నగారి పేరు మీద ఉందని ఇవ్వట్లేదు. మా నాన్నగారు చూస్తే చచ్చిపోయి దగ్గర 15 సంవత్సరాలు అవుతుంది, అది రాదు. దాని భూమి ఆన్లైన్ ఉంది, 1B వస్తుంది, అన్నీ వస్తున్నాయి. మీ పేరు మీద రోడ్లు ఎలా ఉన్నాయి యలమంచిల్లో 5 సంవత్సరాల వైసీపీ పరిపాలన? రోడ్లు అంటే రోడ్డు ఇప్పుడు వెళ్తున్నా ఎలసిన దగ్గర చేసి రోడ్లు అవి చేస్తున్నారు. ఇప్పుడు గత ఇంకెలాంటివన్నీ వెళ్తారు, ముందు బిస్కెట్లు అయితే జనాలు ఎవరు నమ్మేస్తారు. అంటే ఇప్పుడు సీఎం రమేష్ గారు ఎంపీ క్యాండిడేట్ కింద పోటీ చేస్తున్నారు, ఇక్కడ ఎలా ఉండబోతుంది? తిరగలేదు ఇంకా ఆయన కూడా. మరి అటు సైడ్ నుంచి ఆయన బూడి ముత్యాల నాయుడు గారు పోటీ చేస్తున్నారు కదా, ఆయన కూడా బాగా చేస్తారు, స్థానికుడు నేను అంటున్నారు. చేస్తారు, చేసినా ఇక్కడ పార్టీ వే ఉంటుంది కదా. ఇప్పుడు లాస్ట్ టైం అంత ముట్టు రావడానికి కారణం ఏంటి? వైసీపీ జగన్ చేసిన పాదయాత్ర జగన్ ఒక చుట్టూ చూడాలని, లేకపోతే అంత అన్ని సీట్లు వచ్చేవి కదా. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని బట్టి క్యాండిడేట్ని బట్టి కదా జగన్ పెట్టేశారు. జగన్ అప్పుడు ఓట్లు ఆడడానికి మరి అప్పుడు వచ్చారు ఇంటింటికి, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు బస్సు యాత్రలు అయితే తిరుగుతున్నారు, కానీ తిరిగినా ఎవరైనా ఇంకదే అది. అంటే ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ కింద ఎవరికి వేస్తారు, ఎమ్మెల్యేకి ఎవరికి వేస్తారు తెలుసా మీకు? ఓట్లు గుర్తులేంటో? ఎంపీ క్యాండిడేట్ ఎవరు? సీఎం రమేష్ గారు, కమలం పువ్వు. ఎమ్మెల్యే మా విజయ్ అన్నయ్య, మా ఇంట్లో మనుషులు అంటాడు, వాళ్ళ ఇంట్లో మనుషులు మేము. ఆయన గుర్తు మేము తెలుసుకోలేము. తెల్లవాళ్ళు వేస్తే ఆయన చుట్టూ తిరుగుతాం మేము, గ్లాస్ గుర్తు. అంటే కొంత క్రాస్ ఓటింగ్ జరుగుద్ది, ప్రజలకి గ్రౌండ్ లెవెల్లో తెలియదు. క్రాస్ ఓటింగ్ జరిగి మళ్ళీ ఒకటి ఫ్యాన్కే లేకపోతే ఒకటి గ్లాస్కే ఇలా కన్ఫ్యూజ్ అవుతారు అంటున్నారు, ఎంతవరకు వస్తుంది? అది ఈ రోజుల్లో అది ఒక 40 సంవత్సరాల కిందట జనాలు అప్పుడు జనాలు క్రాస్ ఓటింగ్. ఇప్పుడు ప్రతి కుర్రోడికి కూడా సోషల్ మీడియా వాడుతున్నారు. ప్రతి ముస్లిం ఇంట్లో ముస్లింలకి అందరికీ ఫోన్లు చూపిస్తారు, ముస్లింలు కూడా ఫోన్లు వాడుతున్నారు. ఈరోజు గుర్తులు అవన్నీ ఇప్పుడు నమ్మేసాలి కదా. అవి 40 సంవత్సరాల కిందట అలాగా గుర్తులు తెలియక సోషల్ మీడియా లేక ఇక్కడ రేడియోలో వాళ్ళకి ఇచ్చేదో చేశారంట. అప్పుడు తెల్లవారితే టీవీ ఇంటి ప్రతి ఇంటికి ఒకటి 2 టీవీలు ఉంటున్నాయి, మనిషికి 1 సెల్ ఉంటుంది, 2 సెల్లు ఉంటున్నాయి. ఇంట్లో 5 ఉంటే 5కి సెల్లు ఉంటున్నాయి. ఈ బియ్యాలు ఎందుకు గుర్తులు మర్చిపోతారు? ఈరోజు ఏదేమైనా అనుకున్న వ్యక్తికే వేస్తారు. 40 సంవత్సరాల కిందట అంటే పొలాలంటే అట్లాంటి ఉన్నారు జనాలు. ఈరోజు ప్రతి ఊరు తెల్లని రోడ్డు ఎక్కి 4 తెలుస్తున్నాయి వాళ్ళకి. అంటే ఎంపీకి ఎవరికి వేస్తారు, ఎమ్మెల్యేకి ఎవరికి వేస్తారు మీరు? ఎంపీకి మేమైతే ఎంపీ అయితే సీఎం రమేష్, ఎమ్మెల్యే అయితే ఇంకా విజయ్ కుమార్ అన్న. థ్యాంక్ యూ అన్న. మీ పేరు? నా పేరు చలవండి. ఇక్కడ యలమంచిలి స్థానికులేనా మీరు? మాది ఎల్లమంచిలి స్థానికే, నారాయణపురం అండి, మామిడివాడ. ఎలా ఉండబోతుంది ఇప్పుడు? ఎలక్షన్ జరుగుతుంది కదా, వైసీపీగా లేకపోతే జనసేనకా? మేమైతే జనసేన సార్, పక్కా జనసేన. మాకు పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇది. ఎందుకు జనసేన? ఆయన మరి సంక్షేమ పథకాలు ఇచ్చాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సార్ సంక్షేమ పథకాలు ఇచ్చారంటే రాష్ట్రం అతకొతలం చేసేసి అప్పులు చేసేసి ఇవ్వడం ఏంటి సార్? అదేంటంటే ఖజానా ఖాళీ చేసేసి శుభ్రంగా చేయడం అది పద్ధతి కాదు సార్. పథకాలు దేనికి సార్? అప్పులు చేసే పథకాలు చేయడం అనేది అది న్యాయం కాదు, అది పద్ధతి కాదు. ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే పథకాలు ఇచ్చేసారు అని బాధపడుతున్నారా, కానీ ఖజానా మొత్తం ఖాళీ చేసేసి అన్నీ అయిపోయినట్టుగా తెలియట్లేదు సార్. రాష్ట్ర అభివృద్ధి, రోడ్లు ఎలా ఉన్నాయి? లేదు సార్, అభివృద్ధి లేకపోతే అభివృద్ధి లేదు కాబట్టే కదా సార్ అప్పులు చేసేసి పథకాలు పెడుతున్నారు. అభివృద్ధి ఉంటే ఇవన్నీ వస్తాయి ఒకటి. దానివల్ల మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే కొద్దిగా అభివృద్ధి బాగుంటుంది, పథకాలు కూడా తగ్గట్టుగా ఇస్తే ఎలా బాగుంటుందో వాళ్ళకు తెలుస్తుంది, అనుభవస్తులు. అంటే చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్ గారు ఉంటే అభివృద్ధి చేస్తారంటారా లేకపోతే పథకాలు ఒకటే ఇస్తారంటారా? వాళ్ళు ముఖ్యంగా అభివృద్ధి చేస్తారు కూడా సార్. అభివృద్ధి చేస్తారు, పథకాలు కూడా ఎలాగ ఇవ్వాలో కూడా ఆలోచన చేస్తారు సార్. ఇప్పుడు సీఎం రమేష్ గారు ఎంపీ క్యాండిడేట్ కింద పోటీ చేస్తున్నారు ఇక్కడ. అటు నుంచి మనకు చూసుకుంటే నాయుడు గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది ఇద్దరికి? మరి సీఎం రమేష్ గారు, బూడి ముత్యాలనాయుడు గారు అంటే ఆయన బూడి ముత్యాలనాయుడు గారు వైఎస్ఆర్సీపీ, ఆయన డిప్యూటీ మినిస్టర్, అదే ముఖ్యమంత్రి సీఎం క్యాటర్ అండి, చేశారు కూడా. మరి సీఎం రమేష్ గారు అనేది ఏంటంటే మరి ఆయన కూడా మంచి బీజేపీలో మంచి పట్టున్న నాయకుడు అండి. మరి నాకు సీఎం రమేష్ గారి మీద పట్టు ఎక్కువ ఉంటున్నది జనాల అభిప్రాయం అండి. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటేనే యలమంచిలి లాంటి నియోజకవర్గాలు డెవలప్ అవుతాయి. అంటే ఇప్పుడు ఇక్కడ యలమంచిల్లో ఎంపీగా వైసీపీ గెలిచినా మీ నియోజకవర్గం డెవలప్మెంట్ ఉండదు. సో అది ఆలోచిస్తున్నారంటారా ప్రజలు?
ఆలోచిస్తున్నారు, పక్కగా ఆలోచిస్తున్నారు సార్. ప్రతి ఒక్కరు పైకి చెప్పుకోలేకపోతున్నారు కానీ లోన చాలా బాధపడుతున్నారండి ప్రజలు, పైకి చెప్పలేకపోతున్నారు. అంటే పోయినట్టు 175 అంటున్నారు, అంటే పథకాలు ఇచ్చాం, సంక్షేమం ఇచ్చాం, 175 గెలుస్తాం అంటున్నారు కదా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు. సార్ 170 గెలుస్తున్నామంటే వాళ్ళు అనుకుంటున్నారు తప్ప కానీ ప్రజల నిర్ణయం లేదు కదా సార్. ఎవరికో 100కి 25% అలాగే పథకాలు ఇస్తున్నారు, ఖజానా ఖాళీ చేసి అలాగా ఇలాగ చేస్తున్నారు. కావున వాళ్ళు అనుకుంటే సరిపోదు కదా, ప్రజలు అనుకోవాలి కదా సార్. ప్రజలే కదా సమాధానం చెప్పేది. అప్పుడు 151 సీటు కూడా ప్రజలకు ఇచ్చారు కానీ ఆయన కానీ తెచ్చేసుకున్నారు కదా. మరి అప్పుడు 151 వచ్చినాయి, ఇప్పుడు రావు, ఎన్డీఏ కూటమిని గెలుస్తుందని ఎలా చెప్తారు? అప్పుడు తండ్రి తాలూకా అవమానం చూసి ఈయన పాదయాత్ర చూసి ఒకసారి తండ్రి అనుగ్రహంతో ఈయన చేస్తారు కదా ఆలోచించి ప్రజలు ఒకేసారి అందరినీ పెట్టినా ఒకసారి ఈయన చూడాలనేసి. ఇప్పుడు లేదు కదా సార్, మొత్తం అంతా పళ్ళాకొలం అయిపోయింది కదా సార్. ఖజానా ఖాళీ చేస్తారు కదా సార్, సూపర్గా అప్పులు చేసేసారు కదా సార్. మనం చూసుకుంటే ఇప్పుడు క్రాస్ ఓటింగ్ జరుగుద్ది, ఒకటి గ్లాస్కి వేసినా ఒకటి ఫ్యాన్కి వేస్తారు, లేకపోతే ఒకటి కమలానికి వేసినా ఒకటి ఫ్యాన్కి వేస్తారు అని అంటున్నారు. క్రాస్ ఓటింగ్ జరుగుద్దా సార్? ఆ రోజుల్లోనే ఒక 90-80 ఆ టైంలోనే 1990-80 టైంలోనే చదువుకున్న వాళ్ళు తక్కువ. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఇంటికి అందరూ చదువుకుంటారు. తల్లిదండ్రులకు కొద్దిగా అప్పుడు చదువు తక్కువైనా సరే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చెప్పుకుంటారు కదా, అసలు ప్రభుత్వం ఎలాగుంది, ఎలాగుంటే ఎలా బాగుంటుంది అన్న అవగాహన వస్తుంది కదా. ఇప్పుడు ఎవరు చెప్పొద్దు సార్, ఇప్పుడు మనం చెప్పు ఓటేయించే అవసరంలే, వాళ్ళు ఏకమయ్యి వెళ్ళే అవకాశం ఉంటుందండి. 99% హామీలన్నీ నెరవేర్చాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? 99 హామీలు నెరవేర్చారు, అప్పులు చేసేసి నానా అతకొతలం చేసి కొన్ని నెరవేర్చినట్టే ఉన్నాయని కూడా చాలా దారుణం చేశారు సార్. పోలవరం రోడ్డు సదుపాయం లేదు, ఆ కాంట్రాక్టులు అతకొతలం చేసేసారు. ఈ రోడ్డు సదుపాయం లేదు, పోలవరం అదిగా అన్నారు ఇదిగా అన్నారు. ఆ కొడాల నాని గారు ఎవరు కానీ పేరు నాని గారు వీళ్ళందరూ కూడా ఈ మంత్రులు అంటే ఏం చెప్తాం సార్, బాగా దారుణం సార్. 3 క్యాపిటల్ అన్నారు, అదే వైజాగ్ అన్నారు, ఒకటేమోని అమరావతి అన్నారు, ఇంకొకటేమోని కర్నూలు అన్నారు. ఏ క్యాపిటల్ లేదు సార్, ఏ క్యాపిటల్ లేదు, ఏమీ డెవలప్ లేదు సార్. అప్పులు చేసే పథకాలు నిలబెట్టాడండి ఆయన. 99% అమలు చేశాను. ఆ పథకాలు ఒకరికి ఇస్తే ఒక 99% ఏది ఇచ్చారు సార్? ప్రజలు చెప్పుకోవాలి కదా సార్, ఆయన చెప్పేసుకుంటే ఎలాగ ఉంది సార్. అది సార్ ఓవరాల్గా ఇక్కడ ఓటర్స్ మీ 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది ఈ ఎలక్షన్లో. ఎంపీకి ఎవరికి వేస్తారు, ఎమ్మెల్యేకి ఎవరికి వేస్తారు? ఎంపీకి సీఎం రమేష్ గారు సార్, ఎమ్మెల్యేకి సుందరం విజయ్ కుమార్ సార్. క్రాస్ ఓటింగ్ జరుగుద్ది అంటారా? మొత్తం అంతా గ్లాసు లేదంటే కమలం ఓటింగ్? సార్ క్రాస్ ఓటింగ్ జరగదండి, ఇప్పుడు ఎవరో చెప్పవసరం లేదండి. అంతా ఆయన బాగా కష్టపడుతున్నారు. సుందర విజయ్ కుమార్ గారు చాలా హార్డ్గా బాధపడుతున్నారు. ఇప్పటి నుంచి 10 years నుంచి కూడా బాగా, ఇప్పుడు మాత్రం బాగా స్థానికంగా నిలబడిపోయారండి. ఒక పట్టు మాత్రం ఆయనకి ఇవ్వాలనేసి అనుకుంటున్నారు. ప్రజల్లో ఆ గానం కూడా బాగుంది సార్. థ్యాంక్ యూ. మీ పేరేంటమ్మా? లక్ష్మండి. ఎలమంచి స్థానికులేనా మీరు? కుర్సత్పురం అండి మరి. ఓకే, ఎలమంచి నియోజకవర్గం. ఎలా ఉంది ఇక్కడ? సుందరపు విజయ్ గారు జేఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు, జనసేన నుంచి. వైసీపీ నుంచి అయితే ఈయన కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉంది? ఏమండి అని మాకు తెలియదండి. ఈసారి కన్నబాబు గారికి వేస్తారా లేకపోతే సుందరపు విజయ్ కుమార్ గారికి? ఎవరికి వేస్తామండి ఆ టయానికి. అంటే ఆ టయానికి వేస్తాం అనేదానికి బ్రహ్మాండంగా ఉంది, మళ్ళీ కన్నబాబు గారికి వేస్తాం అనేదానికి డిఫరెన్స్ ఉందిగా. ఉన్న ఒకటి వాళ్ళకి వేస్తాం కానీ మాడేస్తాం ఏంటండి. ఎంపీ క్యాండిడేట్ కింద సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు, ఇటు సైడ్ నుంచి బూడి ముత్తల నాయుడు గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరికి ఎలా ఉండబోతుంది? ఏం చెప్తామండి మేము? 2 ఓట్లు వేయాలి మీరు, 2 ఓట్లు వేయాలి, ఒక్కోటి కాదు. ఎలా ఉంటుంది ఇద్దరికి? ఏం చెప్తామండి మేము? చెప్పండి, చెప్పాలి కదా, ఏదో ఒకటి. 2 ఓట్లు వేయాలి కదా, ఎవరెవరికి వేస్తారు చెప్పండి. అలా చెప్పమండి. అన్న మీ పేరు? సూర్యప్రకాష్. మీరు ఎలమంచి స్థానికులేనా? ఎలమంచి స్థానికులమే. ఓకే, ఇక్కడ ఎలా ఉండబోతుంది? ఇక్కడ జనసేన పార్టీ నుంచి సుందరపు విజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు, అటు సైడ్ నుంచి కన్నబాబు గారు గతంలో ఎమ్మెల్యే ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. ఎలా ఉండబోతుంది ఇద్దరికి? పోటీగా ఉందండి. ఈసారి మాత్రం కంపల్సరీ సుందర విజయ్ కుమార్ గారు భారీ మెజారిటీతో గెలుస్తారు, పక్కా గ్యారంటీ. ఓకే, అంటే కొంతమంది వైసీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అనేది ఏంటంటే జనసేన పార్టీకి సపోర్ట్గా పిల్ల బచ్చగాళ్ళు లేకపోతే ఓట్లు లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఎవరు ఉంటారు అంటారు. మీ ఏజ్ అంతా, మీరు ఎప్పటి నుంచి జనసేనకు ఫేవర్గా ఉన్నారు? నేనైతే ఖైదీ సినిమా నుంచి చిరంజీవి ఫ్యాన్స్ అండి, ఆ అభిమాన రూపంలో మాట్లాడుతున్నాను. ఒకసారి మరి వీళ్ళందరికీ అవకాశం చూసాం కదండి, ఈసారి కూడా విజయ్ కుమార్ గారికి అవకాశం ఇద్దాం, ఒకసారి చూద్దామనేసి. ఎంపీ అభ్యర్థి కింద ఇక్కడ సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు, అటు సైడ్ నుంచి మనకి ముత్యాల నాయుడు గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎలా ఉండబోతుంది పోటీ? అంటే దెబ్బగా ఉందండి. కాకపోతే ఏంటంటే లాస్ట్ విన్ అయ్యేది ఏంటంటే విజయ్ కుమార్ గారు ఇక్కడ పక్కా. విజయ్ కుమార్ ఎంపీగా మాత్రం ఎలా అంటే ఉమ్మడి ఎన్డీఏ కూటమి తరఫున సీఎం రమేష్ గారు ఉన్నారు, వైసీపీ నుంచి
ముత్యాల నాయుడు గారు ఉన్నారు. ఇద్దరులో ఎవరికి ఉండబోతుంది? మరి ఆ విషయం అనేది మీకు కరెక్ట్ క్లారిటీ చెప్పలేను కానండి. యలమంచిలి మాత్రం పక్క విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే వాస్తవం అండి. లేదండి 4 రోజులు భోజనం మానేస్తానండి. అదేనండి ఇంకెందుకంటే భోజనం మానేయడాలు ఇవన్నీ ఎందుకులేండి, అంటే ఎవరు గెలుస్తారు అనేది చెప్పండి. విజయ్ కుమార్ గారు పక్కా వస్తారండి. థ్యాంక్ యూ అన్న. ఇట్స్ ఓకే. బండ్లు ఉండిపోయి తాలూకాలు ఉన్నప్పుడు ఇచ్చిన భూములు ఇప్పుడు వచ్చి కొలుసపట్టలేదు ఏంటండి. ఇప్పుడు తాలూకాలు ఉన్నప్పుడు ఇచ్చిన భూములు ఇప్పుడు వచ్చి నాయకులు ఏ పని చేయట్లేదు. కోపలకి అన్యాయం జరుగుతుంది. కోపడుతున్నా కోపడి తెలాలి, అప్పుడు న్యాయం జరుగుతుందని మేము పాటిస్తున్నాం. మరి ముద్రగడ పద్మనాభం గారు లేకపోతే ఎలాంటి వాళ్ళు అంటే అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు ఎలాంటి వాళ్ళు అందరూ వైసీపీ వైపు ఉన్నారు. గత 5 సంవత్సరాలు మీకు న్యాయం జరగలేదు అంటున్నారు. మరి వాళ్ళ కాపులే కదా. కాపులేనండి, ఏమి అవకాశం ఏం చేయలేదండి. వెంటనే ఉన్న వాళ్ళు తిమ్మండలాలు మింగెత్తుంటే ఏ పట్టించుకోవట్లేదు. ఎంఆర్ ఆఫీస్లో ఎంఆర్ఓలు ఒకటి అయిపోయారు. కలెక్టర్లు కూడా అమ్ముడైపోతున్నారు. వాలంటీర్ వ్యవస్థ పెట్టాం, సచివాలయం వ్యవస్థ పెట్టాం, ఎక్కడ అవినీతి అక్రమాలు లేవు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమీ లేదండి, వారంటీలే మోసం చేసేస్తున్నారు. అసలు సర్వే చేయకుండానే పట్టుపట్టిన తుప్పల్లో పెడేస్తున్నాడు. సర్వే ఎక్కడ జరుగుతుంది? ఒక ఎల్లోమింటి జాగా ఎక్కడ ఉంది, పారం బోట్ ఎక్కడ ఉంది, జరాతి ఎక్కడ ఉంది, అన్నీ తీయాలండి. గవర్నమెంట్ అప్పుడు బాగుపడుతుందండి. ఏ నాయకులు కూడా కబ్జీ చేసేస్తున్నారు మొత్తం. ఒక్కొక్క ప్రెసిడెంట్ పేరుని 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో. ఈడో పార్టీ ఆడో పార్టీ పెడుతున్నారు, ప్రభుత్వాన్ని దోచు తింగుతున్నారు. అక్కడ కలెక్టర్ ఆఫీస్లో మౌన్ జరుగుతున్నాడు, నర్సీపట్ల ఆర్టీ ఆఫీసులో మౌన్ జరుగుతుంది. ప్రధానంగా ఈ 5 సంవత్సరాల పాలన చూశారు. ఇప్పుడు అవకాశం వచ్చింది. జనసేన పార్టీ తరపున సుందరపు విజయ్ గారు పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున ఈయన కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరికి ఉండబోతుంది? ఎవరండి ఇప్పుడు వస్తే సుందర విజయ్ కుమార్ వస్తారండి కంపల్సరిగా. కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు? మరి గతంలో ఓడిపోయారు కదా ఆయన. ఓడిపోయారు కదండి, జనాలు తెలుసుకోవాలండి. ఓడిపోయిన తర్వాత జనాల్లో ఉన్నాడు ఆయన. లేకపోతే ఏముందండి, ఇప్పుడు వచ్చాడు కదా, ఏ చేస్తాడని చూస్తారు. అది ఒక ముక్కలో చెప్పండి, గత 5 సంవత్సరాల పాలన ఎలా ఉంది? గవర్నమెంట్ మారద్దా, ప్రభుత్వం మారద్దా, అదే ప్రభుత్వం కంటిన్యూ అవుద్దా? ప్రభుత్వం మారిపోవాలండి. ప్రభుత్వం మారిపోతేనే న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఉంటే న్యాయం జరుగుతుంది మాకు. థ్యాంక్ యూ. అదండి.